హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక 5 చైన్స్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకుని స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ అంటే ఒక చైన్ 2 డబుల్ క్రోషెట్ అలా వేసుకోవాలి. మొత్తం 16 డబుల్ క్రోషెట్ వచ్చేలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డబుల్ క్రోషెట్లోంచి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక చైన్ వేసుకుని మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్ వదిలేసాం కదా, నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసాం కదా, దీని మధ్యలో మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని మళ్ళీ రెండింటి మధ్యలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో కూడా ఈ 4 వేసాం కదా, 4 డబుల్ క్రోషెట్ మధ్యలోంచి వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసుకుని మళ్ళీ ఇదే లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని ఇదే విధంగా ఇక్కడ టోటల్ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మధ్యలో ఒక చైన్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ అంతా వేసుకోవాలి. ఈ నెక్స్ట్ రౌండ్ కూడా 4 డబుల్ క్రోషెట్ వేసి చైన్ వేసి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అలా వెళ్ళే కొలది పెరుగుతూ ఉంటుంది. ఇలా మరో 2 రౌండ్లు వేసి చూపిస్తాను. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్లో 2, 4, 6, 8, 10 ఇలా వేసుకున్నాం కదా. ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీనికి గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ మధ్యలో చైన్ వేసుకోవాలి. ఇవి 10 వేసాం కదా, 5, 5 మధ్యలో రావాలి. ఇలా వేసి ఒక చైన్ వేసుకుని మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా వేసిన తర్వాత ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చైన్ వేసాం కదా, ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడంతా చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 చైన్స్ వేసుకొని ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ ఇలా ఈ మధ్యలో ఒక చైన్ వేసాం కదా, దాన్ని ఇలా అటాచ్ చేసుకుంటూ కింది వరకు వెళ్ళాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. ఇది మనం స్టార్టింగ్ లైన్ వేసాం కదా, ఇక్కడ అటాచ్ చేసుకొని మళ్ళీ రివర్స్లో పైకి వెళ్ళాలి. ఇలా ఒక లైన్లా వచ్చింది కదా, ఇప్పుడు ఇదే లైన్లో మళ్ళీ పక్క నుంచి ఇలా పైకి వెళ్ళి ఇక్కడ పైన అల్లుకోవాలి. నెక్స్ట్ 1 2 చైన్స్ వేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. 1 2 చైన్స్ వేసి ఇక్కడ చూసారు కదా, ఇలా లైన్ ఇక్కడ కిందికి వెళ్ళి మళ్ళీ ఇలా పైకి వస్తుంది. లైను వచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ ఇక్కడ మనం ఎలా అయితే వేసుకున్నామో ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ అదేవిధంగా ఇక్కడ కూడా వేసుకోవాలి. ఈ మధ్యలో ఉంచి తీసుకోవాలి. ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ ఇలాగే వేసుకోవాలి మొత్తం. ఇలా ఒక 9 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఈ జాయింట్లో అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదే విధంగా ఈ కింద ఇక్కడి నుంచి ఇలా ఈ లైన్లో కిందికి అల్లి మళ్ళీ పైకి అల్లుకోవాలి. సేమ్ ఇది అల్లిన విధంగా ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ గ్రీన్ ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి ఇక్కడ వైట్ అటాచ్ చేసుకోవాలి. ఇలా వైట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక చైన్ వేసుకొని ఇక్కడ ఈ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఒక్కో లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక చైన్ వేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక చైన్ వేసి మళ్ళీ సేమ్ ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా ఒక చైన్ వేసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం అల్లుకోవాలి. ఈ క్రీమ్ కలర్తో మొత్తం ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.